సభ్యులందరికీ విజయ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గారు, అరుణ గారు, జనరల్ సెక్రటరీగా రమేష్ గారు, ట్రెజరర్గా వైట్ల రమేష్ గారు, హరిప్రసాద్ గారు, బాపురావు గారు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. వారందరికీ నా పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. మీ నాయకత్వంలో ఇంకా జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు బాగా కృషి చేయాలని, అదేవిధంగా మీ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నన్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ మీట్ ద ప్రెస్కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులు రమేష్ గారు జూబ్లీ హిల్స్ గురించి ఎన్నిక సందర్భంగా మాట్లాడమన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే జూబ్లీ హిల్సే. మిత్రులు మాట్లాడుతూ ఎన్డీఏ ఏడాది పాలన, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 ఏళ్ల పాలన, దీని గురించి కూడా మాట్లాడమన్నారు. అఫ్ కోర్స్ బోత్ ఆర్ లింక్డ్ విత్ జూబ్లీ హిల్స్. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు, 4 కోట్ల ప్రజల భవిష్యత్తు. 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ అరాచక ప్రభుత్వానికి, గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని, వీళ్ళు చెప్పేటువంటి తీర్పుతో రాష్ట్ర భవిష్యత్తు మరికి ఒక కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. అది కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు, కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు, మనం అందరం కూడా చూస్తున్నాం. ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు?
నువ్వే చెప్పినావు దసరాకి 600 ఇస్తా, దీపావళికి 600 కోట్లు ఇస్తా అన్నావు. మరి ఇయ్యలేదు కదా. చూశారు, 2 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ళు మా 9.5 సంవత్సరాల పాలనలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నాడు. వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడతా ఉన్నాడు. ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా. వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్ ఏ రకంగా ఓటేస్తారు? అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది 5 లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఆసుపత్రుల సంఖ్య పెంచాం, వ్యాధుల సంఖ్య పెంచాం. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. 2 ఏళ్లైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, మున్సిపల్ దాడులు, అధికారులు వెళ్లి వేధింపులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరిరా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులు పంపిస్తాం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తాం. భట్టి గారు మీ అందరికి గుర్తు, అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో భట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో దాదాపు 11 పెద్ద ప్రాజెక్టులు, 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు, చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు భట్టి గారు. ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు. ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవరికైనా హైడ్రా ఒక్కటే కూల్చేస్తామన్నాడు. మరి ఇప్పుడు భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది. భట్టి గారు ప్రెస్ మీటు, బ్లాక్ మెయిల్, సెటిల్మెంటు. ఇలా 11 ప్రాజెక్టుల గురించి మళ్ళా మాట్లాడుతుండ్రా? ఆ 13,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు భట్టి డిప్యూటీ సీఎం ప్రెస్ మీటు, సీఎం సెటిల్మెంటు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏలు రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్. ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం, మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్లు. అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది. చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలోనే నీ పని చేశాను, నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది, ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి. కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి అంతకంటే లేదు. కనుక అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్ తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నాయకులను, నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత.
కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు. అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్ మెయిల్ గవర్నమెంట్. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ బ్లాక్ మెయిలర్ కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అన్ని అబద్ధాలే, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్లి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టినరో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిండ్రా? పట్టా ఇచ్చిండ్రా? అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది. కంటోన్మెంట్లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. రోడ్లన్నీ గుంతలమయం, రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము. ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు? ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్ లో ఏం పనిచేయలేవు. నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు. 2 సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే? ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది. బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు. కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్ గా పోయి. 7 రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నాడు, గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసినావా నువ్వు? ఇవాళ సినీ కార్మికులను, ఆ రోజు సినిమా యాక్టర్లను జైళ్లలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. 2 సంవత్సరాలు ఇవేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే? 2 ఏళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే? ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది. 70 అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం, కూకట్పల్లిలో పెట్టాం, బాన్స్వాడలో పెట్టాం. ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది. మరి 2 ఏళ్లకి లేడమైనా నాయన జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చింది అది నీకు. మైనార్టీలు గుర్తొస్తారు, ఎన్టీఆర్ గుర్తొస్తాడు, పీజేఆర్ గుర్తొస్తాడు. మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే? ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా? పీజేఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల, కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండాకి. ఇవాళ నువ్వు పీజేఆర్ మీద ప్రేమ వలకపోస్తున్నావు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండనే నెపంతో ఒక్కనాడు 2 ఏళ్లలో మీరు పోలే. ఇప్పుడు రోజు ఒక మంత్రి పరిగెత్తుతుండు, ఒకలేనికి ఒకరు ఉరుకుతుండు. ఒక ఆయన పోయి దవాఖాన పెడతా అంటుండు, ఒక ఆయన పోయి రేషన్ షాపులు పెడతా అంటుండు, ఒక ఆయన పోయి నేను మున్సిపల్ చెత్త ఎత్తడానికి బండ్లు పెడతా అంటుండు, ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా అంటుండు. 2 ఏళ్ళు అడిగిపోయింది. దిస్ ఈజ్ ఆల్ డన్ బై బీఆర్ఎస్. బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈ రోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడబడతా ఉంది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి. బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది. నువ్వు మూసీ పేరిట పేదల ఇల్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ హైదర్ షా కోట గాని మూసీ కూల్చివేతలను అడ్డుగా నిలబడ్డది
అడ్డుకున్నది, ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి, ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో అద్భుతమైన పాలన జరిగింది. శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం, కొత్త పోలీస్ వాహనాలు అందించాం. అదేవిధంగా సీసీ కెమెరాలు, వాహనాలు, స్టేషన్ అలవెన్స్లు, ట్రాఫిక్ అలవెన్స్, కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులో రిక్రూట్మెంటు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు, సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు, పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి. మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. నిన్ననో మొన్ననో మీరందరూ కూడా చూశారు, హైదరాబాద్లో జగద్గిరి గుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతా ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్ గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్ లో. 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్లో 41%, సైబరాబాద్లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్ గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది, క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు. జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరియట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్. మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ బోర్డు ఎడ కూర్చుంటాడు? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటాడు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదైనా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి. అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీందర్రావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇలా మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు, ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు. అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్,
ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యువర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? విద్యాశాఖ మంత్రిగా 10వ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో 67,000 మంది పిల్లలు తగ్గిపోయినారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తనే, వీధి దీపాలు వెలగవు, చెత్త, పిచ్చి కుక్కలు, స్వైర విహారం, బస్తీ దవాఖానలో పోతే మందులు లేవు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్. ఇక హోంమంత్రిగా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు. ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యు అట్టర్ ఫెయిల్. నీ మంత్రులే నీకినరు, నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక 100 కోట్లు ఇవ్వమని. ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిళ్ళకి సావులకు తిరుగుతున్నాం తప్ప ఒక బోర్ అడిగినా, మోటార్ అడిగినా, బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు, రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, జూబ్లీ హిల్స్ లో 5,300 కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు. నువ్వేం చెప్తావు? ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్ లా? ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్ లా? ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్ లా? నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్ లా? చెప్పుకోవడానికి ఏమీ లేదు. లిటరల్లీ యు ఆర్ బ్లాక్ మెయిలింగ్. అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తాం, 9.5 ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం. ప్రజల కళ్ళ ముందుంది, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, అద్భుతంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్. నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి. హైడ్రా పేరిట భయకంపం సృష్టిస్తున్నావు. నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని, బస్తీ ప్రజల్ని. అదే బీఆర్ఎస్ ఇవాళ నాడు అభివృద్ధి చేసింది, నేడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అయితే పత్త లేకుండా పోయింది. బీజేపీ ఏం పట్టించుకోలే, 8 ఎంపీలు గెలిచినా బడ్జెట్లో గుండు సున్నా. ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు, మెట్రో రైలుకు పర్మిషన్ రాదు. బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయదు. బీజేపీ ఇయ్యది, రేవంత్ రెడ్డి కొట్లాడాడు, ఇద్దరు ఒకటే. కానీ బీఆర్ఎస్ ఈరోజు 2 సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపాం. దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం. మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ ఘర్ కో జల్గా దేశం మొత్తము అమలైంది. మనం 1962 పెడితే దేశం మొత్తం 1962 అమలు జరిగింది. మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది. అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేము. 6 గ్యారంటీల మీద అడుగడుగున నిలదీస్తున్నాం. బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీ హిల్స్ లో పంపాం. రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇవాళ కనీసం అరకొరగనైనా రుణమాఫీ కొద్దో గొప్ప జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం, బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది. బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఇవాళ 2 సార్లు రైతు బంధు వచ్చింది, 2 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఈయన వచ్చినాక 4 పంటలు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు ఎగ్గొట్టినవు, నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం 2 సార్లు రైతు బంధు వచ్చింది. మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, దాని సంగతి ఏందని గల్లబట్టుకుని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు. యాసంగి ఎగ్గొట్టిండు, వానకాలం ఇస్తుండు. ఒక పంటకి ఇచ్చిండు, ఒక పంటకి ఎగ్గొట్టిండు. గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే, దవాఖానల పాలైతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు, గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు. అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు. హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు, అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ ప్రశ్నించింది. బీఆర్ఎస్ హెచ్సియు భూములను కాపాడే ప్రయత్నం చేసింది. బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అన్నాడు, మగవాళ్లకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ? భార్యకు ఫ్రీ అన్నావు, భర్త టికెట్ 10 రూపాయల బదులు 20 రూపాయలు చేసినావు, ఆడికాడికి అయిపోయాయి. దాని మీద కూడా పోరాడింది బీఆర్ఎస్. బస్ ఛార్జీల మీద పోరాడింది బీఆర్ఎస్. మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్.
బస్తీ దవాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్. టిమ్స్ హాస్పిటల్ల నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్. ఇట్లా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది. ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని బీఆర్ఎస్ పోరాడుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ రకంగా బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంటే పేదలకు పనిచేసింది. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే పేదల గొంతుకై, ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ పోరాడుతుంది. అందువల్ల ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా జూబ్లీ హిల్స్ లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇవాళ జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్, ఆయనకు 3 ఓట్లున్నాయి ఆధారాలతో సహా. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు చోట్ల ఓటు ఉంది జూబ్లీ హిల్స్ లో. ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, ఫిర్యాదు చేసినాం, కానీ దాని మీద యాక్షన్ లేదు. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. ఇంట్లో డూప్లికేట్ ఓట్లున్నాయి, వాళ్ళు అక్కడ ఉండడం లేదు, దొంగ ఓట్లున్నాయి, ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది, బీజేపీ ప్రశ్నించదు, బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు. మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు. ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు. మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు. తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అంటే ఇలా బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణలో రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి బీహార్లో ఆయన ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ గారు ఏమంటున్నారు ఓవైసీ గారిని, ఏ बीजेपी का बी टीम है अंटाడు. फिर तेलंगाना में कैसा बी टीम बना कांग्रेस का? बिहार में बीजेपी का बी टीम, तेलंगाना में कांग्रेस का बी टीम. एक ही पार्टी एक ही इलेक्शन में वहां बीजेपी का बी टीम कैसा बनता या कांग्रेस का बी टीम कैसा बनता? कुछ गलती है. आप सब मिलके हैं, आप सब लोगों को మోసం చేస్తా ఉన్నారు మీరు అందరు కలిసి. ఈ విషయం ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వసూలు చేస్తుండో, ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో అందరికీ తెలుసు. వై దెర్ ఇస్ నో యాక్షన్ సో ఫార్? అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. వీళ్ళే ధర్నాలు చేస్తారు. చట్టాలు పాస్ చేయాల్సింది మీరు, కానీ బీజేపీ ధర్నా చేస్తుంది, రోడ్డెక్కి కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఎవరి చెవులలో పూలు పెడుతుంది? ఇద్దరు కలిసి ఉన్నారు కనుకనే ఇలా బీసీలను ఈ రాష్ట్రంలో మోసం చేస్తా ఉన్నారు మీరు. బీజేపీ కాంగ్రెస్లు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇద్దరు కూడా ఒక్కటై పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు हमारे मुसलमानों का भी बेइज्जती करा. परसों वो इलेक्शन में कैंपेन में बात करते हुए कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपका इज्जत है, कांग्रेस नहीं है आप कुछ नहीं है అనేటువంటి మాట మాట్లాడారు. हाउ कैन ही से कांग्रेस नहीं है तो आप कुछ नहीं है? कांग्रेस कब आया? मुसलमान कब से है? इनफैक्ट आजादी के लिए पहले लड़ा हुआ सो जमाते उलमा हिंद. कांग्रेस जब पैदा भी नहीं हुआ, जब जमाते उलमा हिंद ने आजादी के लिए लड़ा है, तब कांग्रेस है भी नहीं, कांग्रेस का पैदाश भी नहीं हुआ. ये कैसा बोल सकता रेवंत रेड्डी? रेवंत रेड्डी ने आज मुसलमानों का बेइज्जती कर रहा. मैं रेवंत रेड्डी से डिमांड करना चाहता हूं, वो पूरे मुसलमानों से माफी मांगना चाहिए, बेशक से माफी मांगना चाहिए. आज मुसलमानों का आप बेइज्जती कर रहे हैं, ये आप ब्लैकमेल करने का कोशिश कर रहे मुसलमानों के साथ. आप क्या कर रहा मुसलमानों के लिए? 4,000 करोड़ रुपया बजट देते बोले, दिए क्या? 1,000 करोड़ रुपया नौजवान बच्चे के लिए देते बोले, 1 रुपया दिए क्या? इमाम मौसम का तनख्वाह बढ़ाते बोले, 1 रुपया बढ़ाए क्या? तू करा क्या? कुछ नहीं करा. 2 साल में
मुसलमानों के लिए आप करे तो कुछ भी नहीं है, कम से कम मिनिस्टर भी नहीं दिए थे। जुबली हिल्स में हार जा रहा बोल के, मुसलमान आपके खिलाफ हुआ बोल के, बीआरएस के प्रेशर से वो अजहरुद्दीन साहब को आप परसों 7 दिन पहले आप मिनिस्टर बनाए। अब लोग मालूम हो गए लोगों को आपका क्या है, आप क्या कर रहे, मुसलमानों को पूरा मालूम हो गए। जरूर आप लोगों को सबर सिखाएंगे। इधे रेवंत रेड्डी गारू గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోయారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాలేరుకు వచ్చి ఒక మహిళ రామరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 4-5 మంత్రులు వచ్చి పనిచేస్తున్నారు. ఇంతమంది మంత్రులు అవసరమా అని మాట్లాడిండు. ఇది రండ రాజకీయమో అని మాట్లాడిండు. మరి నువ్వు చేసేది ఏంటి రేవంత్ రెడ్డి? స్వర్గీయులు గోపీనాథ్ గారు చనిపోతే వారి సతీమణి ఎన్నికల్లో నిలబడితే మొత్తం 14 మంది మంత్రులను పెట్టినావు కదా. నువ్వు 7 రోజులు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నావు కదా, గల్లీ గల్లీ తిరుగుతున్నావు కదా, పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నావు కదా. మరి నీ రాజకీయం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాట్లాడితే ఒకటి, ఈరోజు ఒక తీరా. ఇలా పిల్లల మీద, ఆడపిల్లలు గోపి గారి పిల్లల మీద కూడా కేసులు పెడతావా? పాపం కాలేజీ పిల్లలు తల్లిగారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెట్టావు. గోపి గారి సతీమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు. ఇంత చిల్లర రాజకీయం అవసరమా? ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు? ఇలా ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ తులం బంగారం ఉత్తదే అని చెప్పేసింది. ఇక తులం బంగారం ఇచ్చేటట్లేమో ధర బాగా పెరిగింది అంటుండు. అంటే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా ఇప్పుడు తులం బంగారం ఇయ్యమంటుండు. ఆడబిడ్డలకు ఎన్ని ప్రామిసులు చేసిండు. నిన్న ఎవరో చెప్తున్నారు, జూబ్లీ హిల్స్ లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట. మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి, చూసినారు వాటిని ఏమంటారు, ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఒరిజినల్ బుక్కులు అన్ని ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మొత్తం కాంగ్రెస్ పార్టీలు తీసుకున్నారు, ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు, ప్యాకెట్లు ఇచ్చారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓటు వేయాలి, మీరు గెలిస్తేనే మీ బుక్ వాపస్ వస్తుంది, లేకపోతే రాదంటారు. నేను అక్క చెల్లెళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహాలక్ష్మి వస్తే మీకు 55,000 వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ 2 ఏళ్లకు 55,000 బాకీ పడ్డది. ఇప్పుడేమి ఇస్తాడు ఈయన? మహాలక్ష్మి కాంగ్రెస్ ను ఓడగొట్టండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. నెల నెల 2,500 వస్తాయి. కాంగ్రెస్ ను ఓడించండి. ఇలా మీరు ఎన్ని ప్రామిసులు చేసిండ్రు మహిళలకు? నువ్వు ప్యాకెట్లు ఇస్తా, పాస్బుక్లు గుంజుకుంటా కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇయ్యు, బతుకమ్మ చీరలు ఇయ్యి, అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యి, కేసీఆర్ కిట్ ఇయ్యి, న్యూట్రిషన్ కిట్ ఇయ్యి. ఇవి నువ్వు ప్యాకెట్లు ఇస్తా, బుక్కులు గుంజుకుంటా అంటే ప్రలోభ పెట్టలేవు, బెదిరించి ఓట్లు పొందలేవు. మహిళలను నువ్వు మోసం చేసినావు. మహిళా సంఘాలకు కేసీఆర్ పెట్టిన పథకాలు రద్దు చేసినావు. ఈరోజు నువ్వు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఏమనంటే ఒక మాట అంటున్నారు, పైసలు లేవు. మరి నీకు మూసీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? మూసీకి పర్సంటేజీలు కమిషన్లు వచ్చేదానికి మాత్రం డబ్బులుంటాయి. మూసీ అభివృద్ధికి డబ్బులుంటాయి, ఫ్యూచర్ సిటీకి డబ్బులుంటాయి. పేదవాడికి, మహిళలకు మహాలక్ష్మి ఇవ్వమంటే చేత కాదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే పైసలు లేవంటావు. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. బోనస్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. వికలాంగుల పెన్షన్ పెంచుతానిచ్చిన హామీ అమలు చేయమంటే డబ్బులు లేవంటావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. కానీ 150,000 కోట్లు మూసీకి వస్తాయి. ఊరు లేదు, ఇల్లు లేదు, వాడ లేదు. 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి 6 లైన్ల రహదారేసి నీ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెడతావు. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? బీఆర్ఎస్ నేను చెప్తలేను. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే
పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 2,80,000 కోట్లు మాత్రమే. 2,80,000 కోట్లు మాత్రమే. అరే మేము 2,80,000 కోట్లు చేస్తే మిషన్ భగీరథ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, చెరువులు కట్టినాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. 10 ఏళ్లలో మేము చేసింది 2,80,000. కానీ నువ్వు 2 ఏళ్లలోనే 2,08,000 చేసినావు కదా రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల్లో 2,08,000 చేసినావు. ఏం చేసినావు? ఒక చెరువు కట్టినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? ఒక రిజర్వాయర్ కట్టినావా? ఒక రోడ్ వేసినావా? నువ్వు చేసింది ఏందో చెప్పు. 2,08,000లో ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప, కమిషన్లు దొబ్బుడు తప్ప నువ్వు చేసింది ఏందో ఉంటే ఒక్కటి చెప్పు. 2,08,000 కోట్లు చేసినావు 2 ఏళ్లలో. మేము 10 సంవత్సరాల్లో 2,80,000 బీఆర్ఎస్ అప్పని నేను చెప్పట్లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇది కదా ఈరోజు జరుగుతున్నది. సో ఫైనల్గా నేను జూబ్లీహిల్స్ ఓటర్స్తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్లకు, ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. ఇలా 6 గ్యారంటీలు రాష్ట్రంలో కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములు ఉన్నాయి బై స్టేట్లో. దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు. ఒకటేమో 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈరోజు 2 టీంల మధ్యనే పోటీ. 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన వాళ్లకు మీరు ఓటేస్తే, మేము గ్యారంటీలు ఇవ్వకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ను గుణపాఠం చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అధికారంలోకి రాదు. కానీ వాళ్ళ కనునిప్పు కలుగుతుంది, వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టబడుతుంది. 6 గ్యారంటీల అమలుకు మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడించండి. ఈ అరాచక కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రగతికి మీరు దోహదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ గుణపాఠం జరిగితే వాళ్ళ కన్నిప్పు జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిదే బీఆర్ఎస్ యొక్క ఆశ. అందువల్ల మీరు లేదంటే మీరు ఒక్కటే ఆలోచించండి. బై ఛాన్స్ అన్డౌటెడ్లీ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్ దిస్ ఎలక్షన్. మాకు ఏ సర్వే, యు టేక్ ఎనీ సర్వే, ఆల్ ద సర్వేస్ ఆర్ సేయింగ్ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్. ప్రజల మూడ్ అదే ఉంది. మేము ప్రజలకు దగ్గరికి ప్రచారానికి వెళ్తే కూడా మాకు వాళ్ళు ప్రజలు తమ్ము చూపిస్తున్నారు, వీఆర్ విత్ యూ అని చెప్తున్నారు. కొంతమంది ప్రజలు అన్న వీడియో వద్దే, వీళ్ళు ఆ వీడియో చూసి మళ్ళీ ఈ గుండాగాళ్ళు రాత్రి ఇంటికి వస్తున్నారు, మేము మీకే వేస్తున్నాం, జర ఫోటో తీయకుండి వీడియో తీయకుండి అంటున్నారు. ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది జూబ్లీహిల్స్లో. ఒకవైపు పోలీసులు, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు, ఒకవైపు గుండాలు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజలు దే ఆర్ క్లియర్, దెర్ ఇస్ సైలెంట్ వేవ్. ఒక పెద్ద వేవ్ రాబోతుంది. ప్రజలు మా సర్వేల్లో ఇలా బీఆర్ఎస్కి 6%, 8% లీడ్ చూపిస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ ఉన్నది. కొంత భయపడి వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులా, కాంగ్రెస్లు పంపిన గుండాల అర్థం కాక కొంతమంది దే ఆర్ మెయింటైనింగ్ సైలెన్స్. బట్ ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. బీఆర్ఎస్ ఎవరి అంచనాలకు అందనంత పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మీరందరూ కూడా వికాసాన్ని గెలిపించండి, ఈ యొక్క అరాచకత్వాన్ని, ఈ యొక్క విధ్వంసాన్ని ఓడించండి. హైడ్రా ఆగాలన్నా,
6 గ్యారెంటీలు అమలు కావాలన్నా ఈ అరాచకాలు ఆగాలన్నా మీరందరూ కూడా బీఆర్ఎస్ ను గెలిపించాలని మీ అందరినీ ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరీష్ రావు గారు. జూబ్లీస్ లిమిట్ కావాలని కోరింది ఎందుకంటే హరీష్ రావు గారి నుంచి ఈ ప్రమాదం పొంచి ఉందని. జూబ్లీస్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ కాంగ్రెస్ బంధం గురించి చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. సమన్వయకర్తగా మొదటి క్వశ్చన్ నేను వేయాలనుకుంటున్నాను. మీరు కాంగ్రెస్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ మీద విమర్శలు, కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి మొదలుకొని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే క్వశ్చన్ ఇస్తున్నారు. మీ ఆరోపణలు చేసే ముందు మీ ఇంటి ఆడబిడ్డ కవిత చేసిన ఆరోపణల మీద మీరు ముందు సమాధానం చెప్పాలని అంటున్నారు, జూబ్లీస్ ఎన్నికల్లో కానీ ఇతర వేదికల మీద కానీ. సో కాంగ్రెస్ కు చెప్పుకోవడానికి ఏమి లేక ఇలాంటి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జూబ్లీస్ ఎన్నికల్లో మీరు ఏం చేశారో అభివృద్ధి గురించి చెప్పండి. ప్రజలకు మీరు 2 సంవత్సరాల్లో మీరు చేసిన 6 గ్యారెంటీల అమలు గురించి చర్చించండి. గతంలో కూడా చాలా వచ్చినాయి ఇటువంటివి.